తిరుపతి సమీపంలోని మోహన్ బాబు యూనివర్సిటీలో తొలి ఉపగ్రహ ప్రయోగం సక్సెస్ అయింది. ఎంబీయూ యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసిన బెలూన్ శాటిలైట్ ని వర్సిటీ వ్యవస్థాపకుడు సినీ నటుడు మోహన్ బాబు నింగిలోకి ప్రయోగించారు. జాతీయ వాతావరణ పరిశోధన ప్రయోగశాల, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ సైన్స్ టెక్నాలజీ సహకారంతో ఈ శాటిలైట్ ని తయారు చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు వీరముత్తువేల్, కల్పన, తేన్మయి సెల్వి, గోపీకృష్ణ, వెంకటరత్నం ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి, ఓజోన్ సాంద్రత, ఉష్ణోగ్రత, తేమ, వాతావరణ పీడనం వంటి క్లిష్టమైన పర్యావరణ పరిస్థితులను పర్యవేక్షించడానికి ఈ శాటిలైట్ ను ప్రయోగించినట్లు మోహన్ బాబు తెలిపారు. శాటిలైట్ ప్రయోగం విజయవంతం కావడంతో విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఎంబీయూ యూనివర్సిటీకి చెందిన యువ శాస్త్రవేత్తలు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, విద్యార్థులకు విద్యతో పాటు సైన్స్ పై అవగాహన కల్పించడంలో శాటిలైట్ ప్రయోగం విజయవంతమైందన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా మోహన్ బాబు యూనివర్సిటీలో తొలిసారి బెలూన్ శాటిలైట్ ను విజయవంతంగా ప్రయోగించినట్లు తెలిపారు. మోహన్ బాబు విశ్వవిద్యాలయం తరఫున వైస్ ఛాన్సలర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రో ఛాన్సలర్, విష్ణు అండ్ స్టాఫ్ అండ్ ఎవ్రీబడి, టెక్నీషియన్స్, వీళ్ళందరికీ ముందు కృతజ్ఞతలు చెప్పాలి. పిల్లల్ని మనం కాలేజీలకు కానీ స్కూల్కి కానీ పంపిస్తాం. పుస్తకాల్లో ఉండి చదవమని కాదు, పుస్తకాలు ఇంట్లో ఉండి కూడా చదువుకోవచ్చు. ఇప్పుడు టీవీ చూపిస్తూ కూడా చదువుకోవచ్చు. గురువుల వద్ద నేర్చుకున్నదే విద్య. పాఠం రాస్తారు, దాని అర్థం, పరమార్థం, జీవితంలో ఏం సాధించాలి, మనకు పూర్వం మన వాళ్ళందరూ ఏం సాధించారు, వాళ్ళ అడుగుజాడల్లో మనం నడుస్తూ నీతిగా, న్యాయంగా, ధర్మంగా మనం ప్రజల ముందుకు వెళుతూ, మనం చదువుకున్న కాలేజీకి తల్లి, తండ్రి, గురువు, దైవంలాగా మనం కాలేజీలో ఎక్కడైతే చదువుతున్నామో అది కాలేజీ, ఆ యూనివర్సిటీ. ముందు ఉపాధ్యాయులకు గౌరవ ప్రతిష్టం, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫీల్ అవ్వాలి, మా అబ్బాయిని మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో చేర్చాం, ఈ వికేంద్ర నెంబర్ 1 అని. అలా వెళ్ళిన వాళ్ళే సైంటిస్టులు. మన భారతదేశం అంత గొప్ప, భారతదేశంలో మేధావులు, తెలివితేటలు ఉన్నవాళ్ళు నాకు తెలిసి ఇంకెక్కడ ఉండరేమో, తక్కువ స్థానంలో ఉండొచ్చు. అటువంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు, పండితులు ఉన్నారు, వేదాలు చదివిన వారు ఉన్నారు, ఉపనిషత్తులు చదివిన వారు ఉన్నారు. ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి పాద సన్నిధిలో మోహన్ బాబు విశ్వవిద్యాలయం స్థాపించబడింది. ముందు స్కూలు, ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్, ఆ తర్వాత విశ్వవిద్యాలయం పెట్టి 2 సంవత్సరాల్లోనే ఎన్నెన్నో నేను ఊహించరా. విష్ణు చెప్తూ ఉంటే ఏంట్రా, ఓ పక్కన షూటింగ్లు బిజీగా ఉన్నావు, మరి ఏంటంటే మీరు కూడా చేశారు కదా, మీరు బ్రహ్మాండంగా విజయాలు సాధిస్తున్నప్పుడు స్కూల్ పెట్టారు కదా, ఐ వాంట్ టు డూ దిస్ ఆల్సో అని దీన్ని ముందు నిరూపించేదానికి తను చేసిన ప్రయత్నం అమోఘం, అద్భుతం. ఇక్కడ టీం, స్పెషల్లీ ఆ విద్యార్థులు, దాన్ని తయారు చేసిన ఉపాధ్యాయులు, ఫస్ట్ ఐ వాంట్ టు హోల్హార్టెడ్లీ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ దెమ్. ఏదో సాధించాలి, ఏదో వచ్చామా, ఉద్యోగం పాఠాలు చెప్పామా, జీతం తీసుకున్నామా, వెళ్ళిపోయామా అని కాదు. వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్, మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో పిల్లల చేత ఏదో చేయించాలి. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే నెంబర్ 1 కావాలి మన విశ్వవిద్యాలయం అనే తపన, తాపత్రయం వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి కింద వాటర్ పోసే బావి వరకు ఆ తపన అది కావాలి. అది ఇక్కడ ఉంది, ఇది వాస్తవం. దాదాపు 30-32 సంవత్సరాలు ఇది స్థాపించి ఎంతోమంది విద్యార్థులు భారతదేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్నారు. రియలీ ఐ ఫీల్ ప్రౌడ్. వాళ్ళందరూ నా బిడ్డగా భావిస్తుంటాను. నేను ఎక్కడికైనా వెళితే అంకుల్ అంటాడు ఒక డిఎస్పీ, ఎవరంటే అంటే అంకుల్ నేను ఫలానా ఫస్ట్ బ్యాచ్ అంకుల్ అంటే
how I feel proud that you are my son. You are my son, yes uncle. మీ క్రమశిక్షణతో పెరిగాం అంకుల్ అని చెప్తుంటే ఐ ఫీల్ ప్రౌడ్. నౌ టుడే భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తూ మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో వెంకటేశ్వర స్వామి పాద సన్నిధులు ఇక్కడ మన ప్రాంగణంలో వెళుతున్న షిరిడీ సాయినాథుని ఆశీస్సులతో మనం 35 కిలోమీటర్స్ పయనించేటట్టు కనిపెట్టాం. ఐ వెరీ హ్యాపీ. ఆల్రెడీ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళింది సార్? సార్ నౌ హౌ మెనీ కిలోమీటర్స్? సంబడి హౌ మెనీ కిలోమీటర్స్? 6 కిలోమీటర్స్ ప్రయాణం చేసింది. అది ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుందో తెలియదు కానీ we wish we are successful. We are successful. We are successful. Thank you once again to everybody. ISRO team కానీ మన శ్రీహరికోట టీం కానీ వాళ్ళందరూ కూడా సార్ ఐ ఫీల్ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. అని మీరు ఒక మంచి పదవి చెప్పారు సార్. నెక్స్ట్ ఇయర్ మీరు అంతరిక్షానికి పోయేటట్టు ప్లాన్ చేయాలి. మీరు శ్రీహరికోటకు రావాలి మీ విద్యార్థులతో. మా సహాయ సహకారాలు ఏమన్నా ఉన్నా చేస్తామన్నారు. రియలీ హ్యాట్స్ అప్. సే థ్యాంక్స్ టు ద టీమ్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి.